అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండల జిల్లా రాష్ట్ర స్థాయి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వారందరికీ పేరు పేరున జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన ఆహ్వానం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ గారు రావడం జరిగింది. ఈ ర్యాలీ ఇక్కడ నుండి ఈ పాత ఈ బస్ స్టాండ్ పెద్ద బజార్ నుంచి మళ్ళీ గాంధీ దగ్గరికి వచ్చి లహార్ దగ్గరికి వెళ్తాము. ప్రతి ఒక్కరు ఇప్పటి ర్యాలీగా వెళ్ళాలని చెప్పని కోరుతూ జై బాబు, జై బాబు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. ఇప్పుడు విశ్వనాథన్ గారు 3 స్లోగన్. This is in the town. You can read it. While we are coming down, you can read it. Dear friends. బాగున్నారా? బాగున్నారా? శబ్దం చెయ్యి. ఓకే. So I wanted to raise slogan. You also repeated me. Whatever slogan I can ask, you people also repeated me. Okay. Jai Bhim. Jai Bhim. The sound is not clear. When your sound goes to Narendra Modi house. Okay. Jai Bhim. Jai Bhim. Jai 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 Bhim. Jai 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 Bhim. Jai 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 Bhim. Jai 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 Bhim. Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Samvidhan. Jai Samvidhan. Jai Samvidhan. Jai Samvidhan. Jai Samvidhan. Jai Bapu. Jai Bapu. Jai 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 Bapu. Jai Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai 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 Samvidhan. Jai 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 Samvidhan. అక్కడ శ్రీనివాస్, రవి ప్లీజ్ ముందుకు రండి. నీడుకున్న వాళ్ళు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. రాజిరెడ్డి భాయ్ ప్లీజ్ కమ్. తినన్న అశోక్ ముందుకండి. సిరిసిల్ల, ముస్తాబాద్, చతుర్థి, మిత్రబుద్ధి నీడకున్న వాళ్ళందరూ ముందుకండి. ఇటువైపు ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు రావాలి. అందరూ ముందుకంటే మరీ ముందుగా ఎక్కడున్నా అక్కడ కూర్చొని అందరికీ ప్రతిజ్ఞ చేయాలి. అందరూ చేతులు ముందుకు చాపండి. కొంచెం వెనుక వెళ్ళండి. మీరు ఎవరి వారు వెనుక వెళ్ళండి. మీరు మనం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓ ప్రతిజ్ఞను చేయబోతా ఉన్నాం. అంబేద్కర్ సాక్షిగా జై బాబు, జై బాబు, జై భీమ్, జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్. భారతీయులమైన మేము రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా తీసుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావవ్యక్తులను అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చూపించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని
ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాబు, జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై సంవిధాన్, జై సంవిధాన్, జై జై సంవిధాన్, జై జై సంవిధాన్.
ఉన్నాను. సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు ప్రకాష్ గారు వేదిక రావాల్సి కోరుతా ఉన్నాను. అదేవిధంగా అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేరున అందరు వేదికకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ఆ తదుపరి మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైనటువంటి పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్స్ వేదికని రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్, మైనార్టీ సెల్, కార్మిక విభాగం సెల్, అర్బన్ ఎన్యూసీఐ, యూత్ కాంగ్రెస్ సెల్స్ అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా మనం ఇస్తా ఉన్నాను. ఇప్పటికే ఆల్రెడీ వేదిక ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారు విమోచన గురించి వచ్చేసారు కాబట్టి, దేవరాజు గారు వచ్చారు కాబట్టి చెప్పలేకపోయినా, అదేవిధంగా గౌరవ పిసిసి సభ్యులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేదిక రావాల్సిందిగా మనం ఇస్తా ఉన్నాను. ఇటు పాత్రికేయ మిత్రుల కోసం వేసిన సీట్లలో దయచేసి ఎవరు ఓట్లేకుండా చూడాలి. మనకు ఇటు సీట్లు ఒక 10 సీట్లు వేయండి. మహిళలు నేను ఇక్కడ కూర్చున్న మల్లికార్జున ఇటనే వేయండి. ఇప్పుడు ఏసీ స్టార్ట్ చేసిన తర్వాత కిటికీలను వేస్తే పెట్టేమో, కిటికీ ఏసీ వేయమన్నా కిటికీలో అందరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మీ స్థానాల్లో దయచేసి కూర్చోండి. విశ్వనాథన్ గారు 3 రోజుల క్రితం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఉత్తర తెలంగాణలో అన్ని జిల్లాల్లో తిరిగే క్రమంలో సిరిసిల్లాలో కూడా ఈరోజు ఉదయం 9 గంటలకు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలనలో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ గారు మన జిల్లాకు, అదేవిధంగా మరో మిత్రులు కూడా ఈ 30వ తేదీ లోపల జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు కూడా ఇచ్చిన ఆదేశాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూచన చెప్పగానే 2:8 గంటల ముందరు కూడా ఇక్కడ పెద్ద మహేందర్ రెడ్డి గారు, మేము గంగాల చైర్మన్, పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షుడు, సీనియర్ నాయకుల సమావేశంలో ఫోన్లో మాట్లాడి మీకు సమాచారం ఇవ్వాలని పెద్ద ఎత్తున వచ్చి మనం జయబాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ప్రతిజ్ఞను కూడా అంబేద్కర్ సర్కిల్లో చేసుకొని మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని నేను ఫక్రుద్దీన్ గారిని ఈ సందర్భంగా చెప్పవలసిందిగా కోరుతూ, ఆ తదుపరి మీ సూచనలు మహిళా అధ్యక్షులు. అలాగే ఈరోజు ఏఐసిసి సెక్రటరీ గారు మన ఇన్ఛార్జ్ శిష్యులకు రావడం ఇది మన గొప్పతనం, మనకు ఇది గౌరవం. మన విశ్వనాథ్ గారు వచ్చారు కాబట్టి మనం ఆయనకు అందరం అభినందనలు చేద్దాం. అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు మరియు డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారు, అలాగే కేకే వెంకటరెడ్డి గారు, అలాగే నా అన్న ముత్యంజన గారు, అలాగే నా తోటి కృష్ణారెడ్డి గారు, మరియు టౌన్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు, అలాగే సంగీత ఉమేశ్రావు గారు, అలాగే సత్యనారాయణ సాబ్ గారు, ఎందుకంటే సత్యనారాయణ యాదగిరి కానీ రెడ్డి అనేది వచ్చిన డౌట్ ఉంటే సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే ఇక్కడికి మంచి మీద కూర్చున్న ప్రజలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాం ఏంటంటే మనం పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి. దానికి కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు పెట్టారు. అదే సందర్భంలో ఇవాళ ఈ మీటింగ్ జరుగుతున్నది. ఇంతకుముందు అయిన మీటింగ్ జై భీమ్, జై సంవిధాన్ దాని గురించి అయింది. ఇప్పుడు నచ్చేది మాత్రం ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మీనాక్షి నటరాజన్ గారు మనకిచ్చిన నిబంధనల ప్రకారం ఏంటంటే కనీసం సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకే ఈ తప్ప అన్ని పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ ఆలోచన. కానీ మనమందరం పటిష్టంగా ఎవరైతే పక్కా ఉన్నారో, ఎవరు బలం ఉన్నారో, ఎవరు పార్టీకి పనిచేస్తారో, పార్టీకి ఎవరు లాభం తెచ్చి పెడతారో వాళ్ళను మనం తీసుకుందాం. ఇది మీనాక్షి నటరాజన్ గారు అలాగే మా అధ్యక్షుడు మహేష్ కుమార్ మనం ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ మీటింగ్లలో మనం ఇప్పుడు స్టార్ట్ చేసిన పని ఏంటంటే బ్లాక్ ప్రెసిడెంట్స్, మండల్ ప్రెసిడెంట్స్ మనకు అతి త్వరలో ఖతం చేసుకోవాలి 31 తారీఖు వరకు. ఇప్పుడు మన అధ్యక్షులు చెప్పినట్టు 31 తారీఖు వరకు బ్లాక్ ప్రెసిడెంట్స్, మండల్ ప్రెసిడెంట్స్ మనం ఫైనల్ చేసి తయారు చేసుకోవాలా. దాన్ని మనం హైకమాండ్కి పంపుతాం, అక్కడ వాళ్ళు నిర్ణయిస్తారు. అయితే మనం ప్రతి బ్లాక్ కానీ మండల్ కానీ విలేజ్ తర్వాత వచ్చే నెక్స్ట్ స్థాయిలో విలేజ్, ఆ విలేజ్లో కానీ మనం ప్రతి వర్గానికి అలా చూపిస్తాం. సమీకరణాన్ని బట్టి మనం దాన్ని ఫైనల్ చేస్తాం. కాబట్టి ఈ టాప పటిష్టంగా పక్కాగా ఓన్లీ కార్యకర్తలకే మాత్రం ఈ అవకాశం చిక్కన ఉంది. ఇంతకుముందు ఏముందంటే అప్పుడప్పుడు కొన్ని జరిగినాయి, మీరందరూ దానికి బాధితులు ఉండొచ్చు, చాలా మంది బాధితులు ఉన్నారు. కానీ రాబోయే కాలంలో అలాంటిది ఏం జరగదు. మన ఆది శ్రీనివాసరావు నేతృత్వంలో కానీ, మహేందర్ రెడ్డి గారి నేతృత్వంలో కానీ, మహేష్ కుమార్ గారి నేతృత్వంలో మరియు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో కానీ ఇలాంటివి ఇప్పుడు ఏం జరిగేది. ఈసీ నుంచి పరిశీలనలో వచ్చిన మంత్రి గారి మాటల్లో సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు మరో పరిశీలన వచ్చిన కృష్ణారెడ్డి గారిని కోరుతా ఉన్నా, ఎజెండా షెడ్యూల్ ఏదైతే పీసీసీ ఇచ్చిందో దాన్ని ఒకసారి చెప్పవలసిందిగా మనం చేసుకోవాలి. అందరికీ నమస్కారం. అయితే మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి మనకు షెడ్యూల్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే మాకు ఇప్పుడు బ్లాక్ కాంగ్రెస్ కానీ, మండల కాంగ్రెస్ కమిటీస్ కానివ్వండి, గ్రామ కాంగ్రెస్ కమిటీస్ కానివ్వండి, వీటి నుంచి ప్రకృతి గారు చెప్పినట్టు ప్రపోజల్స్ తీసుకొని వెళ్ళడం అదొకటి అందులో భాగం. దాంతోపాటు రేపు మే 3వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు సంవిధాన పరిరక్షణ సభలు జిల్లా స్థాయిలో జరగబోతున్నాయి. మే 3వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు మన రాజ్యాంగాన్ని రక్షించుకునే సభలు జిల్లా స్థాయిలో, మే 11వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు అసెంబ్లీ లెవెల్లో జరుగుతుంది. రేపు 30వ తారీఖు వరకు మాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే జిల్లా లెవెల్లో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఈ సభ తర్వాత మేము వాళ్ళని 1 to 1 కలుస్తాము. దీని తర్వాత వాళ్ళతో మాట్లాడతాం. ఆ తర్వాత రేపు 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉండే రాజ్యాంగ సంరక్షణ సభల గురించి మనము జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారు ఆది శ్రీనివాస్ గారు మీకు దాని గురించి చెప్తారు. తర్వాత ఈ రకంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎవరైతే విధేయంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఎట్లాంటి అన్యాయం జరగకూడదు, అందరినీ కూడా ఇక్కడ అకామిడేట్ చేయాలని సదుద్దేశంతో పెట్టిన ఇది ఈ టైం లైన్ ప్రకారం. అంటే ఒకటి రేపు 31వ తారీఖు వరకు ఒకటి, మళ్ళీ మే 4 నుంచి 10 ఇంతకుముందు చెప్పినట్టు, తర్వాత మే 13 నుంచి మే 20. ఆ తర్వాత మనకి ఏఐసిసి నుంచి రావచ్చు అబ్జర్వర్లు వచ్చి అప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రపోజల్స్ తీసుకోవడం జరుగుతుంది పిసిసి అబ్జర్వర్స్ తో పాటు. అది ఈ టైం లైన్. మిగతా మీకు విధి విధానాలు కానివ్వండి, కార్యక్రమ వివరాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నుంచి వస్తుంది. థ్యాంక్ యూ. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము మీ అభిప్రాయం చెప్పవలసిందిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి అదేవిధంగా స్టేట్స్ అధ్యక్షులందరికీ కూడా క్లుప్తంగా స్పీచ్ కాకుండా 2 నిమిషాలు ఈ సందేశాన్ని అందివలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, ముందుగా నెంబర్ 1 బ్రదర్ ఇప్పుడు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ చూస్తా ఉన్నాం. అదేవిధంగా తంగలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోడి గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ పోతాం. ఇంకో బయట సభాధ్యక్షులు, వెంగళవాడ శాసనసభ్యులు,
గౌరవనీయుడు ఆదిశ్ అన్న గారికి, అలాగే నేను కార్యక్రమ ఇన్ఛార్జ్ ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ గారికి, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, గ్రంథాలయ చైర్మన్ నాగ సత్యనారాయణ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు ముద్రింజయ్ గారికి, సంగీతం శ్రీనివాస్ గారికి, అందరికీ వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ చిన్నగా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. పిసిసి ఇచ్చిన ఆదేశాలు ఈ 30వ తేదీలో కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజు ఆ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ 30 తారీఖు. దీని తర్వాత అసెంబ్లీ స్థాయి సమావేశాలు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీటింగ్ చేసుకోవాలి. తర్వాత బ్లాక్ కాంగ్రెస్ కమిటీ కూడా మనం బ్లాక్లు మండలాలు ఉంటాయి కాబట్టి మండల స్థాయి 3వ లెవెల్ మనకి ఇది మే 13 నుంచి 20వ తారీఖు వరకు ఈ రోజు జిల్లా స్థాయి మీటింగ్ జరుగుతూ ఉంది. దయచేసి అందరూ గమనించాలి. నియోజకవర్గ స్థాయి మీటింగ్లు మే 4 నుంచి 10 లోపల చేసుకోవాలి. మండల బ్లాక్ లేకపోతే మండల మీటింగ్స్ అన్ని కూడా మే 13 నుంచి 20వ తారీఖు లోపల చేసుకోవాలి. ఆ తదుపరి మండల అధ్యక్షులకు సంబంధించిన ఎన్నిక, బ్లాక్ కాంగ్రెస్ సంబంధించిన ఎన్నిక ఇది జరుగుతుంది అనేది షెడ్యూల్ ప్రాధాన్యతని దయచేసి అర్థం చేసుకోవాల్సి కోరుతూ ఇప్పుడు టోనీ గారిని మాట్లాడుకుంటాం. సభకు నమస్కారం మాట్లాడుతుంది. నమస్కారం. ఏదైతే మండలంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం దాదాపుగా 29 గ్రామాలలో పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ పెద్దల కోసం, అలాగే నియోజకవర్గ పెద్దల కోసం సకలపల్లి హెడ్క్వార్టర్లో మీటింగ్లు వేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేసి రాజ్యాంగ విలువలను, రాజ్యాంగం వల్ల మనకు కలిగే హక్కులను ప్రజలకి తీసుకువెళ్ళి ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడం జరిగింది. అలాగే పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టు గతంలో పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి సీనియర్లను జూనియర్లను తేడా లేకుండా ముందుండి పార్టీ నడిపించిన అందరికీ అవకాశం కల్పించాలి. అలాగే అన్ని శాఖల్లో, అన్ని ప్రభుత్వ రంగంలో కావచ్చు, అలాగే పార్టీ పదవులలో కావచ్చు, అందరికీ సముచిత స్థానం కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విజయించడం అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. జై కాంగ్రెస్. దయచేసి మాట్లాడుతున్నాము. ఈ సౌండ్ ఒకసారి చూడండి. సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఎల్లారెడ్డిపేట మండలం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు మా ఎల్లారెడ్డిపేట మండల హెడ్క్వార్టర్ ఒకటి మిగిలి ఉన్నది. అది కూడా చేసి పంపిస్తామని సభాముఖంగా చెప్తున్నాం. జై కాంగ్రెస్ జై భీమ్. ఇప్పుడు బాలరెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మన ఇన్ఛార్జ్ విశ్వనాథన్ గారు హైదరాబాద్ మరో కార్యక్రమంలో అందుకోవాల్సిన అవసరం సందర్భంలో వారు మాట్లాడుతూ కొంత సభలు మనం నిర్వహించుకుంటాం. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారిని తన అమూల్య సందేశాన్ని ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సుమారు 4 కిలోమీటర్ల పాదయాత్రలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ నిర్వహిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రజలు చైతన్యపరుస్తూ మన రాజ్యాంగాన్ని సంరక్షించుకుందామని ఆలోచనతోటి అలాగే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని బాబు జీవిత భారత ముందుకోవాలనే కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొనే వారికి జిల్లా కాంగ్రెస్ ప్రచార పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వారి మాట్లాడవలసిన కోరుతారు. ఈ కార్యక్రమాన్ని అయితే దాదాపు అన్నారా ఈ ఉమ్మడి జిల్లాలోనే నేను ఒక్కనే అనుకుంటున్నా. దాదాపు 3 జిల్లాలలో తెలుసుకున్నా.
ఎస్సీ ఎవరు గెలవలే కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను ఒక్కరిని ఉమ్మడి జిల్లా నుంచి గెలిచినటువంటి ఒక్కరినే నేను. కాబట్టి దయచేసి నన్ను ఆలోచించాలి, మీరు అందరూ కూడా నన్ను దగ్గర తీసుకోవాలి. ఎందుకంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిని. దాదాపు ఎన్నో ఆఫర్స్ వచ్చినా ఇది ఇట్లా తీసి పారేశాను. ఎందుకంటే నేను కంసంగా గెలిచాను సార్. అయినా మనము कभी भी एक पैसा नहीं दिया नहीं लिया. मैं कांग्रेस पार्टी अभी है, मैं कांग्रेस पार्टी में काम कर रहा है. मैं कांग्रेस पार्टी की जिम्मा दे तुम बोलते बोला. मैं దయచేసి మీ అందరికీ తెలియజేయమన్నా అందరూ కూడా. ఎందుకంటే గుండెల్లో చెప్పుకుంటే బాగా నింటాం కాబట్టి గుండెల్లో ఏదైనా బరువు నేను ఆపుకోలేను. ఇవ్వాలన్నా ఆపుకుంటాను కావచ్చు, నేను ఆపుకోను. ఏదైనా ఉంటే ఇమీడియట్లీ గిరియానికి అని చెప్తా, లేకుంటే సపరేట్గా. కానీ అది దాచుకొని గుండెలు మాత్రం పెట్టుకునేటది కాదు. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని వార్డులలో కూడా తిరిగి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఇంటింటికి గడప గడప తీసుకుపోయి ఆ కార్యక్రమాలు చెప్పాలి. అదేవిధంగా నా యొక్క విన్నపం, మహిళలకు 2500 ప్లస్ 4,000 రూపాయల పింఛన్లు ఇవి ఇచ్చినట్టుంటే నిజంగా చెప్తున్నా. మనం ఈ సిరిసిల్ల గడ్డనే జెండా ఇరేకుంటే ఆకు పాటలు మన మాట్లాడాడు. జై కాంగ్రెస్. ఇప్పుడు महिला सेल अध्यक्ष केसीआर का बेटा केटीआर मिनिस्टर, उसके साथ हम 10 साल लड़े सब. हम 10 साल लड़े, 10 साल रोना पे बैठे सब. आज हमारे को अन्याय करे तो हम जो है सो कांग्रेस पार्टी को काम करे सो उनको पहचान के जो है सो उनको पोस्ट ऑन दिए तो. और स्थानीय संस्था जो इलेक्शन है, म्युनिसिपल है, ग्राम पंचायत है, एमपीटीसी है, जेडपीडी है, उसमें जो है सो हम जीतेंगे सब. अगर से नहीं तो वही जो आए जो पैसे है उसको दिए तो जो है सो कांग्रेस पार्टी का बहुत मुश्किल है सब. हम क्यों बोल रहे हैं बोलते हो, ये आप आए हमारे को आपसे बोलना हमारा जरूरी है. हम बोल रहे हैं, आप इसको मद्देनजर रखते हुए ये जो है सो आप एआईसीसी के मेंबर है और वो जैसे ऑब्जर्वेटर है, आप मद्देनजर रखो. ये हमारे आदिसी नाना को, यहाँ के नियोजकवर्ग हमारे के महेंद्र नाना को, जितने भी है आदिसी नाना हो, ये मना जितने भी है उनको सबको मालूम है सब. ये सब जाहिर नहीं कर रहे सब. जाहिर करे तो दुश्मनी हो रही सब. जाहिर करने से दुश्मनी हो रही. हमारे को अब तक गवर्नमेंट आके 1.5 साल से हमारे को अन्याय हुआ था, खुली बात. अब अन्याय नहीं होना, न्याय होना बोलते इस पर नजर रखिए. आप इंक्वायरी डालिए. आप जो है सो पूरा गैदर करके इसमें सही क्या है झूठ क्या है करके जो है सो हमारे को न्याय करिए साहब. इंशाल्लाह अंदर के कृतज्ञता साहब. बहुत बहुत शुक्रिया साहब, ये टाइम दिया सो शुक्रिया. रुद्रंगी मंडल कांग्रेस नाटी जय बाबू, जय भीम, जय संविधान కార్యక్రమం ఇచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు ఆది శ్రీరామ గారికి, అలాగే ఏసీసీ జనరల్ సెక్రటరీ విశ్వనాథ్ గారికి సరఫరాతో ఉంటుంది. కాంగ్రెస్ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం, పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం. కొత్త వాళ్ళకు ఈ తప్ప ప్రాధాన్యత లేదు. ఇది ఒకటి క్లారిటీగా చెప్పొద్దని చెప్పలేదు, కానీ కొత్త వారికి కొంచెం డౌట్ అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను పనిచేసే వారికి పాతవారిగా ప్రజల్లో ఉన్నవారిగా అని అడిగినా, పాతవారు కొత్తవారు కాదు, ప్రజలలో ఉన్నవారికి, పాతలు కానీ కొత్తలు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు ప్రజల్లో ఉన్నవారికి, ప్రజలలో పనితనం ఉన్నవారికి, ప్రజల్లో ఓట్లు వేయించుకునే శక్తి ఉన్నవారిని గమనించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఇందిర మహిళల గురించి కూడా కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని. ఇప్పుడు మరి జిల్లా అబ్జర్వర్ గారు ఒక మాట అన్నారు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పి. సార్ ఇప్పటికే లేట్ అయింది సార్, 15 మాసాలు అయిపోయింది. ఇప్పటికే ఇచ్చినట్టుంటే 2వ టర్మ్ వారు కూడా వారికి అవకాశం కల్పిస్తుంటే 10 ఏళ్ళ కష్టకాలంలో ఎన్నో కొట్లాటలు చేసినాం సార్. మాది 12 గ్రామాలు, ముగ్గు గ్రామాల్లో మునిగిపోయిన ఎన్నో ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ అత్త గారు మా ఊరే, సంతోష్ది మా ఊరే. ఎన్ని ఉద్యమాలు చేసినా ఆ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కొట్లాడిన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 మాసాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ,
వంచి నమస్కారం తెలియజేస్తూ కష్టపడ్డ కార్యకర్తకు గుర్తింపు ఇవ్వండి, కష్టపడ్డ కార్యకర్తను చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ దయచేసి సిరిసిల్ల జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు పనిచేసే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలని చెప్పి ఏఐసీ సెక్రటరీ గారిని అబ్జర్వర్ గారిని కోరుతున్నాను సార్. వాస్తవంగా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు చాలా కార్యకర్తలు నారాయణలో ఉన్నారు. ఇది వాస్తవం. ఇప్పటికీ ఇలాగే ఉంటే స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసీ గారు ఒక జడ్పీసీ చేసే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా మార్చుకొని కార్యకర్తలకు ధైర్యం ఇచ్చి మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు గెలిపించే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఆదిత్య గారికి జిల్లా అబ్జర్వర్ గారికి ఏఐసీ సెక్రటరీ గారు కోరుతున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వేమవాడ శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి పిసిసి అబ్జర్వర్స్ ఫక్రుద్దీన్ గారు, కృష్ణారెడ్డి గారు, ఎక్స్ఎమ్మెల్యే మృత్యుంజయం గారు, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు, గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ గారు, ఎంపీ అభ్యర్థి పోటీ చేసినటువంటి రాజేందర్ గారికి, ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి ఎస్ఎస్ఎల్ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఉమేష్, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప గారు, బేగం గారు, ఇతర యావత్ జిల్లా నుండి మండలాల నుంచి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ శుభాభివందనాలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కానీ, బ్లాక్ స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీకి లాగా ఉండి కార్యక్రమం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పనిసరిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అందరికీ కూడా మనం ఒక కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ పట్టుకున్నటువంటి అందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మన ప్రియతమైన రాహుల్ గాంధీ గారు గుజరాత్ లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ నటరాజన్ గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక 2 అబ్జర్వ్ చేసి వారి యొక్క ప్రపోజల్ తీసుకొని వారి అభిప్రాయమే ఎవరైతే ఉన్నారో 5 6 ఎవరైనా పర్వాలేదు వారు తీసుకొని మనం ప్రపోజల్ పిసిసికి పంపిస్తే అక్కడ నిర్ణయించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటాం. ఈ విధంగా ఎవరైతే ఆశావాహం ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో ఫక్రుద్దీన్ గారు కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఈ యొక్క బయోడేటా ఇచ్చేస్తే వారు అక్కడికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. ఇది మే 30 వరకు ఈ యొక్క కార్యక్రమం, తర్వాత 4 నుంచి మళ్ళీ 20 తారీఖు వరకు కార్యక్రమం, జిల్లా స్థాయి కార్యక్రమం. అలాగే జై బాబు జై భీమ్ జై సంవిధానం అనేటువంటి కార్యక్రమం మనం జిల్లా స్థాయి కార్యక్రమం ఏదైతే ఉన్నదో కార్యక్రమం తీసుకోబోతున్నటువంటి పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని గడపకు చేసేటువంటి తెలియజేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క విషయం. కాబట్టి మనం అందరం కూడా మనం ఏవైతే ఇస్తున్నామో, ఏవైతే చెప్పినామో, ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా గడపకు చేరవేటటువంటి కార్యక్రమం మనందరం కలిసి చేయాలని కోరుకుంటూ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఇంకా మనం ఎన్నికలకు సమాయత్తమై మనందరం ఈ యొక్క స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విజయకేతను వేయడానికి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం. నా సిరిసిల్ల డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ Honorable respected President Adi Srinivas Garu, Vemulavada MLA also, Rajendra Rao, our contested parliament candidate, KM Mahendra Reddy, Srisilla contested MLA, Nagula Satyanarayana Gaud, Sangeetam Srinivas, Murthyam MLA, former District Congress Committee President,
very important person here. Telangana Pradesh Congress Committee appointed 2 observers. They were here. One is here, Fakhruddin, stand up sir. Another one is Krishna Reddy. Thank you sir, you have more responsibility. Another 1 month. 1 month you have more responsibility here, please. Then all Mandal President, Youth Congress, NSY, I have visited many places in United Karimnagar district. All United Karimnagar districts, every assembly segment they were conducted JB, Jai Babu, Jai Samvitan. But in the 4 days, I went there, there are many places. Some places AICC secretary walk 1.5 kilometer. Some area AICC secretary walk 3 kilometer. But here in Sirisilla town, your president as well as MLA is walk about almost 4.5 kilometer. Is highest kilometer in the district by the walking for JB, Jai Babu, Jai Samvitan. Is a youngster. How much? 15 a year, 35 hai. No, after 35 hai. 35, age of 35, MLA Garu is a very smiling face, is a patience, is a understanding to the people, very much knowledge of the people. He representing the assembly is such a wonderful MLA, so that Honorable Chief Minister Garu appointed as a assembly whip from the state of Telangana. So my dear friends, you know very well, I have visited 2 times here, I have attended, there are many meetings here. But today, party is going to revamp the big level. Big level in the sense, District Congress Committee, we are going to revamp. Block Congress Committee, we are going to revamp. Mandal Congress Committee, we are going to revamp. Panchayat Congress Committee, we are going to revamp. That is why All India Congress Committee, our Telangana Chief Nagesh Kumar Gowdu, our Telangana Chief Minister Revant Reddy Garu, your in charge Minister Uttam Reddy Garu appointed 2 observers. The month of May 20th, you have to submit a report to AICC. You have to submit report AICC under Chief Meenakshi Natarajan Madam ko. I am a secretary to these districts. The entire process you have to finalize and submit me. But it is a confidential. Don't leak anybody. Don't give your secretary. Don't give your family members. Don't give all the leaders. It is a highly confidential paper. You must keep it for the 1 month. This is the exercise now is going. Very important exercise now going. Revamp from the party. All the level. Understood? All the level revamp. I am a secretary from Telangana.
Sir, I am not performed. I am not working. People will not respect me. Party will not support me. Vishwanathan secretary is not working until he will not secretary in Telangana. Throw him out. This is a decision. The same like that. Now it is happening, not for Siricilla, not for Bemudavada. It is all over India. Entire process. Our beloved leader Rahul Gandhi, our beloved leader Mallikarjuna Kharge is making a decision to the party revamping. Number one. It is a political. Day before yesterday, BRS government have conducted a convention. The former Chief Minister KCR saying that Congress party is a villain. Correct? Congress party is a villain. Mr. KCR, we are not villain. We are not a hero. We are not a cinematic figure. We are not taking a studio. But Congress party is the India people servant of the party. The India people servant of the party. We are the servant of the people. You must remind, you must mind it. We are not a villain. You are not a hero. We are not making a cinematic politics. It is purely service-oriented party in Indian National Congress. I tell you, my dear friends, before independence, we are not thinking come to power in India. We are not thinking come to power in India. We are working independence. Only we are working independence. We are not thinking a power. We are not thinking a government. We Congress party, we are fighting against the Britishers only for the independence. Now, we are fighting against the Mr. Chandrasekhar Rao. You are looting entire Telangana people money. You are looting entire Telangana people money. That is why our Congress party come to power. Our Congress party come to power. So, my dear friends, you have to tell in all the way, Congress party, only party, democratic party in the world. Congress party, one of the party, secular party in the world. Congress party, one of the party, socialist political party in the world. No one match for Congress, brother. The BRS and KGP joined together. They were joined to hold the hand for corruptions, for looting money and mafia and land grab. But everything they were looting money, they were hand in hand law. They were hand in hand law. So that don't teach me in the Congress. In Telangana, who will fight the Telangana? I will proudly say our mother, Sonia Gandhi only got Telangana in the center of the party. Sonia Gandhi only given the Telangana to the nations, to the party, to the states. So my dear friends, we have Jai Kisan, Jai Jawan, we have our slogans. Kare Batao, it is our slogans. Kare Batao, Jai Kisan, Jai Jawan is our slogan. But now our Congress party declare the resolutions of Jai Bhim, Jai Papu,
Mahatma Gandhi. In the nation to the BRS. BRS completely forgot everything for the nations. And Jai Samvidhan. Who is the Jai Samvidhan? Dr. Bhimarao Ambedkar wrote here the internationals, the National Book of Law. He is only the emancipator. The woman is one of the greatest lawyer in the country. Dr. Ambedkar. Dr. Ambedkar wrote a constitutions. Now the constitution is a danger. Constitution is a danger. The public administration is a danger. Judicial system is a danger. In parliament the system is a danger. The election commission is the system is a danger. The judicial system is a danger. My dear friends, we wanted to be democratic politics. That is why Congress, we are assembled here. So my dear brothers and sisters, your District Congress Committee President, Mr. Adi Srinivas, they conducted wonderful meeting. But this meeting, it is important for Telangana. It is very much important for Telangana. In all the 119 assembly, but you are conducted very, very important. Jai Bhim, Jai Babu, Jai Saidudan. Very, very important person. President, while walking, how speed, how speed you are walking, Anna? Salute, sir. Salute, sir. Salute, sir. So, my dear friends and sisters, I don't want to take much more time. Last 1 week, I had completely meeting. Completely every day I have to walk for 15 kilometer walking. 15 kilometer walking every day. Morning Jai Samvidhan, afternoon Jai Bhim, evening Jai Bapu. Every day 3 programs, 4 programs, 5 programs. Today in United Karimnagar districts, Sri Silla, it is my final program I have attended here. I am very much happy to be here meeting you all and my people. So, party is assigned the process of the party reform. You all people supported him. Okay? So, I don't want to take much more time. I want to raise some slogan. You also repeat, tell me, please sit down, Nana, please sit down. Can I raise the slogan? Huh? You also raising? Sisters, your voice is very less. Can I ask? Can I ask? Jai Bhim. Take photo, man. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai, Jai, Jai Bhim. Jai, Jai, Jai Bhim. Jai, Jai, Jai Bhim. Jai, Jai, Jai Bhim. Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Bapu. Jai Samvidhan. Jai Samvidhan. Jai Samvidhan. Jai Samvidhan. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai Bhim. Jai Samvidhan. Jai Bapu. Jai Ravindra Reddy garu. Jai Ravindra Reddy garu. Jai Sonia Gandhi. Jai Mallikarjuna Kharge. Jai Rahul Gandhi. Jai Rahul Gandhi. Jai Rahul Gandhi. Jai Rahul Gandhi. Thank you. ఇప్పుడు అలాగే ముందున్న పెద్దలకి, కాంగ్రెస్ కార్యకర్తలకి,
ముఖ్యంగా నా నమస్కారము. దయచేసి పెద్దలు గమనించాలి, కార్యకర్తలు లేనిదే కాంగ్రెస్ పార్టీ లేదు. అవునా కాదా? అవునా కాదా? ప్రతి కాంగ్రెస్ కర్త ఇప్పుడు దయచేసి మీరు అన్యగా భావించవద్దు సార్. మా గోడు వెళ్ళవసుకుంటున్నాం మీకు ఆవేదన. ఇప్పుడున్న ఈయన మండలాలున్న నాయకులందరూ పనిచేశారు, కానీ మన సిరిసిల్ల కేటీఆర్ పరిపాలించింది దీన్ని. కేటీఆర్ ని పట్టుకొని నిలబడిన వాళ్ళు కొందరు మాత్రమే ఉన్నారు. కాబట్టి పెద్దలందరూ గమనించాలి, కార్యకర్త స్థాయి చిన్నగా పెద్దగా కాదు. 10 సంవత్సరాలు 100% పార్టీకి పనిచేసినా అన్నదే ముఖ్యం. దయచేసి పెద్దలు గమనించాలి. వాళ్ళు ఆస్తులున్నాయా అంతస్తులున్నాయా ఓటు బ్యాంక్ ఉందా కాదు. ఎవ్వరూ లేనప్పుడు ఓటేసిన వాడే నిజమైన కార్యకర్త. దయచేసి మీరు అందరూ గమనించండి. ఇప్పుడిచ్చే పదవులైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి ఇవ్వాలని నేను కోరుకుంటూ, దయచేసి కాంగ్రెస్ పార్టీలో సిన్సియారిటీ అనేది తగ్గింది. గమనించండి పెద్దలారా, మేము లేడీస్ని దాదాపు ఓపెన్ గా చెప్తున్నాను, నేను వనిత చెన్నట లాంటి శ్రీల లాంటి ఈ నలుగురు తప్పించి పార్టీలో 10 ఏళ్ల నుండి పనిచేసిన వాళ్ళు లేరు. కాకపోతే మాకేంటంటే మేము కనీసం ముందు వరుసలో నిలబడడానికి కూడా మాకు చోటు ఇవ్వట్లేదు. ఇన్ని రోజులు పనిచేసినందుకు నాకు దక్కిన అవకాశం ఇది ఒకసారి గమనించండి. మాకు పెద్దల సహకారంతో ఆదిశీనన్న గారు కానీ మహేందర్ అన్న గారు కానీ నాకు ఈ ఏఎంసీ పదవి ఇచ్చి నాకు మంచి స్థానం కల్పించారు. నేను రైతులకు కల్పించే సదుపాయాలన్నింటిలోనూ ముందుంటాలని తెలియజేస్తూ నాకు ఈ ఏఎంసీ పదవి అప్పచెప్పినందుకు మహేందర్ అన్నకి ధన్యవాదాలు తెలుపు. దయచేసి ఇప్పటి నుంచి అయినా వార్డు అధ్యక్షులు కానీ మండలాధ్యక్షులు కానీ టౌన్ అధ్యక్షులు కానీ ఎవరైతే పార్టీకి 100% న్యాయం చేస్తారో, పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటారో అట్లాంటి వారికి అవకాశాలు ఇవ్వాలని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కలిసి ముఖ్యంగా సిరిసిల్ల ఈ ప్రాంతంలో గత 20-25 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు కూడా గెలవాలి. మొత్తం పరాజయాల పరంపర. జెడ్పీటీసీ గెలవది, కౌన్సిలర్లు గెలవం, మున్సిపాలిటీ రాదు, పార్లమెంట్కి మెజార్టీ ఎమ్మెల్యే గెలవం, ఏది కూడా గెలిచిన దాఖలా లేదు. ఒకసారి మీ అందరూ తెలుసు, మీరందరూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళే, ప్రతి ఎన్నికల్లో అందరూ పాల్గొంటున్న వాళ్ళే. కాబట్టి మీ అందరికీ విషయాలు తెలుసు. మరి ఎందుకు జరుగుతుంది అనే విషయం మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. చాలా నేను చూస్తా ఉన్నా, 20 సంవత్సరాల నుండి పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళకి ఎవ్వరికి ఏమీ రాలేదు, ఎవరు కూడా ఏమీ సాధించేది లేదు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ లీడర్ ఉన్నాడు రాష్ట్రంలో, 5 సార్లు ఎమ్మెల్యే, 10 ఏళ్ళు మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొడుకు, 100% అతను ఒక బలవంతుడు. ఇక్కడ మరి అతను ఎట్లా ఢీకొడతాం? మనకు ఒక వ్యూహం ఉందా? ఏ వ్యూహం లేదు, ఏ వ్యూహం లేదు, ఎవరు పట్టించుకున్న దాఖలా లేదు. 1.5 years అధికారంలోకి వచ్చి నేను ఏమంటున్నా, పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతున్నాను. ఇది జీర్ణించుకోకపోతే ఎట్లా? ఇదిగో జీర్ణించుకోరా, పార్టీ కోసం మాట్లాడుతున్నాను, అది జీర్ణించుకోవాలి, అందరూ జీర్ణించుకోవాలి. ఇక ఓడిపోవద్దు, పార్టీ ఓడిపోవద్దు, ఇందాక ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది వీళ్ళేదిగా, అందుకోసం చెప్తున్నాను. కాబట్టి నేను మాట్లాడేది ఒకటే, పార్టీ బలోపేతమే మాట్లాడుతున్నాను. మన గ్రామ స్థాయికి పార్టీ గ్రామ స్థాయి నుంచి పునర్వ్యవస్థీకరణ చేయాలా. కాబట్టి నేను ఖచ్చితంగా నా ఒపీనియన్, నేను ఇట్లాంటి వాటికి గడబడి చేస్తే భయపెట్టలేదు. కూర్చోండి, కూర్చో, ఎక్కువ మాట్లాడదు, కూర్చో, సాధిస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నీ ముందు ఇది చేస్తావు, ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావాలి అనుకో. మీరు ఏం చేసిన పార్టీకి ఇదిరా, నీకు పార్టీ గెలిచే సాధనాలు, పార్టీ గెలిచే సాధనాలు మాట్లాడుతున్నావు. నువ్వు గెలిపిస్తావు పార్టీ, ఏం మాట్లాడుతున్నావు?
అందరూ దయచేసి పరిశ్రమ మీరు వెళ్ళండి, పరిశ్రమ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, పరిశ్రమ మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి, మీరందరూ వెళ్ళండి దయచేసి. తమ్ముడు మీరు వెళ్ళండి, తమ్ముడు మీరు వెళ్ళండి, ఏది వెళ్ళే నువ్వు వెళ్ళు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి పరిశ్రమ. దేవరాజ్ ప్లీజ్ బిలో, నవీన్ ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పుడు అందరూ మీ మీ స్థానాల్లో కూర్చోవాల్సి కోరుతున్నాం. మీ స్థానాల్లో కూర్చోవాలి. నువ్వు వెళ్ళిపో ప్రకాశం, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఇప్పుడు దయచేసి మీ స్థానాల్లో వెళ్ళాలి. దయచేసి అందరూ మీ స్థానం కూర్చోగచ్చి దయచేసి ఎవరికన్నా కూర్చోవలసింది పనిచేస్తున్నా. ఇప్పుడు మాజీ సాంసదులు పెద్దలు ముఖ్యమంత్రి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. వారికి దయచేసి కూర్చోండి అందరూ. ఫక్రుద్దీన్ గారి ఆధ్వర్యంలో పెద్దలు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఫక్రుద్దీన్ గారి అధ్యక్షతన ఈ సమావేశం తీసుకోవడం జరిగింది. వాళ్ళ రాగానే వారు చెప్పారు, పార్టీ నిర్మాణానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, నియోజకవర్గ స్థాయిలో ఏ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం, తర్వాత మండల స్థాయిలో బ్లాక్ స్థాయిలో సమావేశాలను కూడా అన్నింటిని కూడా నిర్వహించుకొని మే 31 లోపల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్మించుకున్న తర్వాత వారికి ఏదైతే ఆమోదయోగ్యమైన పేర్లు ఎక్కడైతే వస్తాయో వాటన్నిటి కూడా పార్టీ పదవులకు వివిధ హోదాలకు మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. దాన్ని అధిష్టానానికి సమర్పించిన తర్వాత అధిష్టానం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పార్టీ పదవులకు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఏదైతే ప్రోగ్రాం ఇచ్చిందో ఆ విధి విధానాలను కానీ ఆ యొక్క టైం టేబుల్ కానీ తూచా తప్పకుండా దాని ప్రకారం బ్లాక్ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా, ఎందుకంటే పెద్దల పంతులు గారు మాట్లాడుతూ బాపు గారు మాట్లాడారు, ఇలా గ్రామాలే పట్టుబొమ్మలు కాబట్టి దేశానికి ఇలా పార్టీకి కూడా గ్రామ శాఖలే పట్టుబొమ్మలు కాబట్టి గ్రామ శాఖ నుంచి మొదలుకుంటే మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ప్రతి అంశంలో కూడా పారదర్శకతతో ఇలా పారదర్శకత పాటిస్తూనే ఇవాళ నిర్ణయాలు జరుగుతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, వేదికపైన పెద్దలు చాలా మంది మాట్లాడింది. ఇలా వాళ్ళు మాట్లాడిన దానిలో సహేతుకం లేదని చెప్పి నేను అంటలేను. తప్పకుండా వారి ఆవేదన వారు చెప్తే పార్టీలో ప్రజాస్వామ్యం పడ్వరిల్తుంది. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. ఎందుకంటే మన ప్రోగ్రామే అది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. రాజ్యాంగం అంటే ప్రజాస్వామిక హక్కు. దండాలు పెట్టుకుంటా పార్టీకి ప్రాణ గండాలుగా మారకూడదు ఎవరు కూడా. అటువంటి కార్యకర్తలు తప్పకుండా గుర్తించాలి. మనం వాడెక్కడున్నా తీసుకొని కాళ్ళు బట్టి బతినాడు తీసుకొచ్చి వాళ్ళని గద్దెనెక్కియాలి. పార్టీలలో పదవుల పేరుతోని పదవులు కావాలని ఆరాటంతో ఎవరైతే ఆగం చేస్తారో వారికి రికగ్నిషన్ ఉండకూడదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఎవరు నేను శంకించట్లే, ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తారు. ఒకరేమో 10 మందిని పోగు చేస్తారు, కొంతమంది ఏమో పార్టీ యొక్క భావజాలాన్ని భావవ్యాప్తి చేస్తారు, కూర్చున్నగానే చేస్తారు. పార్టీ ఒక కేవలం డయాసన మీదకి స్పీచ్లు ఇచ్చేంత మాత్రాన్ని పార్టీ ముందుకు పోదు. పార్టీకి 10 రకాల వింగులు ఉంటాయి. అందుకని
అందుకే పార్టీ మన పార్టీ కూడా విందులు ఉన్నాయి. ఎన్ఎస్ఐ ఉంది, యూత్ కాంగ్రెస్ ఉంది, మహిళా విభాగం ఉంది, చేనేత విభాగం ఉంది, ఇంకా అనేకమైన విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలను మనం గౌరవించి అవకాశం కోసం ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు ఆత్మశుద్ధితో పనిచేస్తే పార్టీ కొరకు తప్పకుండా పార్టీ బాగుపడుతుంది. ఇలా ఆ అవకాశం వచ్చింది, ఆ కొత్తగా వచ్చిండ్రు, ఆ పార్టీ డెవలప్ అవ్వాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే కదా. కొత్త వాళ్ళు రాకుంటే పార్టీ ఎట్లా డెవలప్ అవుతుంది? రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ ఉండదు. పార్టీలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ ఉండదు. ఇక కాబట్టి వాళ్ళు కొత్త వాళ్ళు, మేము పాత వాళ్ళమంటే పార్టీ ఎక్కడ వాళ్ళు అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోవాల్సిందేనా? పాత వాళ్ళం పెట్టుకుంటే పార్టీ నిర్వీర్యమైపోవాల్సిందేనా? ఇలా మన పార్టీలోకి వారందరూ వాళ్ళ పెద్దలు ఎందుకో ఆ రోజు పోయిన వాళ్ళు ఇలా వచ్చినంత మాత్రం కొత్త వాళ్ళు అవుతారా? వారి అనుభవాన్ని మనం తీసుకోకూడదా? పార్టీకి ఇచ్చిన అనుభవాన్ని వారి అనుభవాన్ని మనం జోడించుకోవాలి, పార్టీని పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప పాత కొత్తల సమ్మేళనంతోనే పార్టీ ముందుకు పోతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తుంది. అలా పాత వారిని కొత్త వారిని ఇవాళ పాతలు ఒక్కరే ఉండొచ్చు, ఒక్కరు ఉన్నంత మాత్రం మనకు కించపరిచిన పని లేదు. కానీ పార్టీకి కట్టుబడి ఉన్నాం. కష్టకాలంలో ఎవరు లేనప్పుడు అన్ని జెండాల మధ్యలో ఏవేవో వేరే వేరే జెండాలు ఉన్నా కానీ మన జెండా పట్టుకుని ధైర్యంగా ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా మనం మన బాధ్యత అతన్ని కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఇవాళ. ఎందుకంటే జెండా కింద పడకుండా పట్టుకొని ఉన్నాడు. కానీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి పొద్దున పూట ఒక పార్టీ, సాయంత్రం పూట ఇంకో పార్టీ ఉన్న వాళ్ళకు వాళ్ళని కూడా సీనియర్లు అంటే నేను ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇలా పార్టీ పరిస్థితి వరకు పార్టీ నిర్ణయించింది 10 మంది పనిచేస్తారు కదా. వారందరూ కదా పెద్దలు, ముత్యంజయం పంతులు గారు 10 మంది ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాల్లో ఎవరికో ఒకరికి వస్తుంది. వచ్చిన తర్వాత వాడిని ఓడగొట్టరా, వాడు మనకు పని లేదు. ఇవాళ నేను ఉదాహరణ చాలా చెప్పగలుగుతా. నేను నాకు టికెట్ వచ్చిన తర్వాత ఏమి మాట్లాడింది అవన్నీ కూడా నాకు తెలుసు. కానీ పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా నేను ఎవరిపైన కూడా అభాండాలు వేయట్లేదు, ఎవరిపైన కూడా ఆరోపణలు చేయట్లేదు. నేను ఇవాళ నా పైన కూడా ఇన్ఛార్జ్ పెట్టిన తర్వాత చాలా మంది నాకు అభాండాలు వేస్తున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఇవాళ వాళ్ళందరూ కూడా ఎవరున్నా ముందు ముఖం మీద మాట్లాడుండ్రి. ఎంగిలి మెదకులకు ఆశపడి ఇక్కడ నేను బతకట్లే. ఇక్కడ ఎవరైతే బిచ్చాలకి నేను ఆశపడి బతకట్లే. ఇక్కడ నేను రాజకీయాన్ని నేను ఒక వృత్తిగా తీసుకున్నా, కానీ నేను రాజకీయాన్ని నా జీవితంగా తీసుకోలే, నా జీవితంగా తీసుకోవాలి. ఒకటి రాజకీయం అంటే సామాజిక సేవగా నేను తీసుకున్నా, కాబట్టి రాజకీయం నా జీవిత విధానం కొరకు జీవన భృతి కూడా నేను తీసుకునేదాన్ని. ఈ కాన్స్టిట్యున్సీ చాలా కష్టమైన కాన్స్టిట్యున్సీ అని ఏర్పడు. నేను ఇప్పుడు కూడా సవాల్ చూస్తున్నా, ఎవరికైనా దమ్ము ధైర్యం కొట్లాడే శక్తి ఉంటే ముందుగా చేస్తుంది. ఇవాళ కేవలం చాటుకు గోతులు కవ్వేన గుంట నగరం మాత్రం ఈ హెచ్చరిక అని చెప్పి తెలియజేస్తున్నాయి. ఇవాళ నేను ఇంత ఆవేశంగా మాట్లాడడానికి నేను ఇదొక వేదిక అనుకున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన అనేక మంది చిల్లర మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ నేనేందో నా గుణమేందో శిశువుల అందరూ కూడా తెలుసు. వాళ్ళ ఎవరో కొంతమంది నా పైన అబంధాలు వేసినంత మాత్రాన నేను కుంగిపోవడం కూడా తెలియజేస్తుంది. కదా నా కొరకు కష్టపడ్డా, ఈ కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడ్డా, ఈ సిరిసిల్ల అభివృద్ధి పైన ఒక కష్టపడి అనేక కేసుల్లో ఇరుక్కున్న చాలా మంది ఉన్నారు. ఇలా ఒక్కొక్కరి పైన 30 కేసులు, 40 కేసులు, 50 కేసులు ఉన్నాయి. నెలలో 10 రోజులు, 5 రోజులు కోటలు మగ్గుతున్న వాళ్ళు, వాళ్ళ కొరకు నేను కట్టొస్తాను. ఇంకా వాళ్ళ కొరకు ఇంకా నేను ఉంటే ఇక్కడ అది తెలియజేస్తుంది. కదా అంతే తప్ప ఏదో రాజకీయంగా నాకేదో లబ్ధి వస్తుంది. నేను కేవలం రాజకీయంగా ఎవరైతే ఈ ప్రాంతాన్ని దోచుకుని తింటుందో ఆ దోచుకుని తిండే వాళ్ళ గుండెల్లో ఉండాలని చెప్పి మాత్రం నేను ఇక్కడ ఉన్నా తప్ప వేరే కాదు. ఇక్కడ ఇప్పటికైనా ఇటువంటి గ్రహించి ఎవరైనా చిల్లర మందర మాటలు మాట్లాడితే వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలని చెప్పి నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తుంది. అలా అంతే తప్ప నాకెవరిపైన కక్షలు లేవు. నాకెవరికి కూడా కక్షలు కార్పణ్యాలకు తావులేదు ఎవరిపైన కూడా. ఎందుకంటే నాకెవరితో గెట్టు పంచాయతీ లేదు, నా ఇంటి పంచాయతీ లేదు. ఎవరికి ఏమన్నా ఉంటే రాజకీయ పంచాయతీ ఉండొచ్చు తప్ప రాజకీయ పంచాయతీ ఎదురు రాజకీయ పార్టీతో ఉండాలి, కానీ ఈ రాజకీయ పార్టీతో కాదు. అలా అందుకే అన్నారు ఇంటి దొంగల్ని ఈశ్వరు కూడా పట్టలేడని చెప్పి. అటువంటి ఇంటి దొంగలు ఉంటే ఈ సీనియర్ అయిపోయింది, క్యూనియర్ అయిపోయింది. కాబట్టి నేను ఈ వేదికలకు అవకాశంగా తీసుకొని నేను మాట్లాడింది తప్ప ఎవరిని కించపరచాలని చెప్పు,
ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పో కానీ ఇప్పటికైనా మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీ పటిష్టత వరకు కలిసి పనిచేద్దామని చెప్పి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడ పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశీలన కూడా అవేజ్ రావడం జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయా మండలాల్లో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలమనవుతున్నటువంటి వారి సహకారం తీసుకొని, మార్కెట్ కమిటీ చైర్మన్ల సహకారం తీసుకొని ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళా సెల్, అదేవిధంగా యూత్ సెల్, ఎన్ఎస్ఐ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల సహకారం తీసుకొని నేను ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడే మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడిన క్రమంలో వారి సహకారం తీసుకొని ఒక్కొక్క మండలానికి పరిశీలకులు వేసినటువంటి అనేక మంది, ఇప్పుడు చంద్రకళ మాట్లాడింది. అదేవిధంగా చాలా మంది ఆయా మండలాలకు వెళ్ళి ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అనేక గ్రామాల్లో పాదయాత్ర రూపంలో నిర్విఘ్నంగా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఓ చక్కటి కార్యక్రమాన్ని వేదిక దిగిన పెద్దలందరూ కూడా ఎండలు ముదురుతున్న పరిశీలకులు గడ్డ నరసరుడు, చక్రవర్తి గారు, చాలా మంది పరిశీలకులు వెళ్ళినటువంటి నాగ కుమార్ గాని, ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్క మండలానికి బాధ్యులకు వెళ్ళినటువంటి అందరూ కూడా చాలా చక్కగా ఆయా మండల పార్టీ అధ్యక్షులు సమన్వయం చేసుకొని, జిల్లా పార్టీ అధ్యక్షులు సమన్వయపరుచుకొని ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని 90% గ్రామాల్లో పాదయాత్ర ముగించుకొని మండల కేంద్రంతో పాటు పెద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయడం కోసం మా సమయం కోసం ఎదురు చూస్తామని చెప్పిన మీ అందరూ కూడా అభినందన తెలియజేసి తప్పనిసరిగా పెద్ద గ్రామాలు కూడా త్వరలోనే సమయాన్ని ఇస్తాం. ఆ గ్రామాల్లో కూడా మనం ఆ పాదయాత్రను ఏర్పాటు చేసుకొని మన రాజ్యాంగ పరిరక్షణ కోసం మన పార్టీ ఇచ్చిన పిలుపుతో ముందుకు పోయాలన్నమాట సందర్భం చేరుతూ 29వ తేదీన ఈ కార్యక్రమం వస్తుందని చెప్పండి. ఓవైపు మన ఇన్ఛార్జ్ విశ్వనాథన్ గారి సమాచారం ఇవ్వగానే ఆ కార్యక్రమం ఏ విధంగా ముందుకు పోదాని క్రమంలో ఫక్రుద్దీన్ గారు 30వ తేదీ లోపల పిసిసి ఆదేశాల మేరకు 30వ తేదీ లోపల జిల్లా కాంగ్రెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటే మరి ఈ రోజు విశ్వనాథన్ గారు వచ్చిన తర్వాత మీ అందరూ రమ్మని మళ్ళీ రేపు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే 2 సార్లు ఎండలో ఇబ్బంది చెప్పండి. ఒకే రోజు ఉదయం 9 గంటలకు ఆ సమావేశం, 10:30 తర్వాత ఈ సమావేశం ఏర్పాటు చేసుకునే క్రమంలో మీ అందరూ కూడా ఆహ్వానించిన సందర్భంలో అతి తక్కువ సమయంలోనే సమాచారం అందుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఇటువైపు ఇన్ఛార్జి ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారితో ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు, పీసీ సభ్యులు, బ్లాక్ అధ్యక్షుడితో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుకుని వారి ద్వారా సంక్షిప్త సమాచారాన్ని మెసేజ్ రూపంలో ఇవ్వగానే ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు మరోసారి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం మీకు అర్థమైంది. ఈరోజు మనం జిల్లా స్థాయి మీటింగ్ అయిపోయింది. తర్వాత 4వ తేదీ నుంచి 10వ తేదీ లోపల నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక ఏ విధంగా చేసుకోవాలని ఇంతకుముందు పెద్ద ముఖ్యంగా చెప్పినట్టుగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ అనే పద్ధతిలో ఇంతకుముందు చేసింది కూడా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతుల్లోనే ఆయా మండలాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తే ఒక్కొక్క మండలం నుంచి 2 పేర్లు 3 పేర్లు వచ్చినప్పుడు వారిలో ఒకరిని మండలానికి ఇచ్చి మరొకరు జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చుకునే విధంగా వారి గౌరవాన్ని కాపాడుకునే విధంగా చేసుకుంటూ ముందుకు పోయినటువంటి సందర్భం తప్ప మరొకటి కాదు. ఓ మండలంలో ఓ జిల్లా పోస్టుకు అప్పటికే 4 సంవత్సరాల సమయకాలం అయిపోయింది. మరో కొత్త వారిని ఎంపిక చేసుకున్నామంటే ఈ ఎన్నికలకు ముందు మారిస్తే బాగుండదని ఈ జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకుడు చెబితే ఆ నాయకుడిని కూడా అదే పనిలో కొనసాగిస్తున్నాం ఇప్పటివరకు అనే మాటని సందర్భంగా చెబుతూ ఈరోజు ఎవరిపైన తక్కువ ఎవరిపైన ఎక్కువ అనేటువంటి ఆలోచన లేకుండా అందరి గౌరవాన్ని కాపాడుతూ ముందుకు పోతుంది రాజన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అనే మాట సందర్భంగా చెబుతూ ఈనాటి సభ ద్వారా కూడా మరో మాట చెప్పదలుచుకున్నాం. ఎక్కడా కూడా
క్రమశిక్షణ చర్యలు, క్రమశిక్షణ దాటితే చర్యలు అనేది ఉంటుందని పార్టీ చెప్పింది. ఆ అంశాన్ని కూడా దయచేసి ఈ మీటింగ్ ద్వారా గమనించాలని చెప్పని కోరుతూ, ఓవైపు పార్టీకి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని ఇచ్చి తీరాలని చెప్పేటువంటి మాటకు కట్టుబడి ఉంటేనే అది ఎప్పుడు ఏ విధంగా చెప్పాలనేటువంటి అంశాన్ని కూడా దయచేసి గమనంలోకి తీసుకోకపోకుండా కొంచెం ఇలాంటి సమావేశాల్లో దారి తప్పే విధంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలతో కూడా పార్టీ వాటిని కూడా గమనిస్తున్న మాట కూడా మనం గమనించుకోవాలని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ కానీ, కవిత కానీ ఆనాడు కూడా 10 సంవత్సరాలు ఈ 15 మాసాల్లో కూడా ఆనాడు కనిపిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి పనిని భవనం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని భూతత్వంలో తప్పుపెట్టే విధంగా ప్రజలకు చేరవేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి వారి యొక్క యుక్తుల్ని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో తిప్పుకొడుతూ ముందుకు పోతున్నటువంటి నాయకత్వం గురించి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గుర్తించి చూస్తుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి, ఈ 15 మాసాల్లో మనం ఏం చేయండి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనేక సందర్భాలు అనుకున్నప్పుడు, ఇప్పుడే మిత్రుడిగా మాట్లాడినప్పుడు సన్న బియ్యం పంపిణీగానే చెప్పట్లు కొట్టారు. ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. ప్రజల్లోకి, ప్రజా బాహుల్యంలోకి చొచ్చుకుపోయిన పథకం సన్న బియ్యం పథకం. మనం ఎన్నికలప్పుడు హామీ ఇవ్వలేం, కానీ పేద ధనిక తేడా లేకుండా సన్న బియ్యం పంపిణీ చేయాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మార్చులు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు మనం సన్న బియ్యం పంపిణీ చేస్తే పేద ప్రజా బాహుళ్యం చొచ్చుకొని పోయి పార్టీకి ఎంత ప్రేమ పేరొచ్చిందో మీరందరూ కూడా చూసిండ్రు. ఎంత ప్రేమను ప్రజలు మన వైపు చూపిస్తున్నారో మీరందరూ కూడా చూసిండ్రు. ఇదే ధైర్యంతో ముందుకు పోయే క్రమంలో ఈరోజు మనం చక్కగా ఆలోచిస్తూ పార్టీ నిర్మాణం చేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో ఆడకల్లో ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమే కానీ, ఈరోజు 500కి సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, రైతులకు 20,650 కోట్లు 20 లక్షల 25 కుటుంబాలకు రుణమాఫీ ఏక మొత్తంలో రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్లో సభ పెట్టిన తర్వాత మనలో చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన వాళ్ళని చూసిన ఏం చేయలేని మేమని చెప్పని మీరేం చేశారని చెప్పిన ఒక ఆర్టికల్ మన కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తే ప్రతి మండల ప్రెసిడెంట్ గ్రూప్లో పెట్టిండ్రు. దానికి వాళ్ళు అభినందన చేస్తున్నారు. భవిష్యత్తులో ఇదే విధాన్ని కొనసాగిస్తూ బీఆర్ఎస్ పార్టీ వగ్ర మార్గాలను మీరు ఎప్పటికప్పుడు చెప్పే విధంగా 4-5 తప్ప సోషల్ మీడియాలో యాక్టివ్ లేని ఈ సమయంలో వరంగల్లో బీఆర్ఎస్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ మన వాళ్ళు పెట్టినటువంటి క్లిప్పింగ్ చూసినాం. ఇంకా మీరు యాక్టివ్గా అయి సోషల్ మీడియాలో మన విధానాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని మాట సందర్భంగా మీరు చెప్పేటువంటి సందర్భాన్ని చెప్పే కార్యక్రమం చేస్తూ ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి లెక్క తేలిన సందర్భం. ఓవైపు బీసీ లెక్క, ఇక్కడ సన్నబియ్యానికి సంబంధించి ఒక మాట చెప్పాలి. 29 రాష్ట్రాల్లో ఎక్కడా సన్నబియ్యం పంపిణీ జరుగుతలేదు. మన సన్నబియ్యం పంపిణీ జరిగినాక అక్కడక్కడ బీజేపీలో మోడీ ఫోటో పెట్టామని చెప్పి ఫ్లెక్సీ పెడుతున్నారు. నేను అడుగుతున్నా మీ ద్వారా కూడా, మీకు ఇప్పటికే చెప్పిన ఒక మీటింగ్లో, ఈరోజు పక్కన గుజరాత్ మీదే అమిత్ షా, మోడీ ఎందుకు సన్నబియ్యం ఇస్తలేరు? పక్కన మహారాష్ట్ర, ఈరోజు పక్కన ఆంధ్రప్రదేశ్, ఈ విధంగా చూస్తే రాజస్థాన్ ఏ రాష్ట్రంలో బీజేపీ ఉంది, ఎందుకు సన్నబియ్యం ఇస్తలేదని చెప్పాలి. ఈరోజు కేవలం 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఎక్కడ ఇస్తలేరు కాబట్టి ప్రజలకి ఇది బాగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీ లెక్క కూడా 56.36% తేరడం, దానికి 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినాం. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని షెడ్యూల్ 9 రాజ్యాంగ సవరణ చేసి చేయాలని చెప్పిన కార్యక్రమం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ కూడా 30 సంవత్సరాల ఎదురు చూసినటువంటి వారి యొక్క ఆలోచనకు, వారి న్యాయమైన డిమాండ్కి ఈరోజు రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందడం కాదు, మొన్న ఏప్రిల్ 14 నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ చేసి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో వారికి అవకాశం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసినటువంటి సందర్భం. ఈరోజు మనం చేసిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంతో పాటు ఈ అంశాలపై కూడా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుస్తూ మరో ఫ్లెక్సీ కూడా కట్టుకొని పోయినాం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు, బీసీ కులగణన తీర్మానం చేసినందుకు, ఈరోజు సన్నబియ్యం పంపిణీ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మన ర్యాలీలో చేసిన సందర్భం. ఎన్ని చక్కటి కార్యక్రమాలు. ఓవైపు 8 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనక్కి వెళ్లకుండా ప్రతి నిత్యం 18 గంటలు కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం దారిలో పెడుతూ ఎన్ని కార్యక్రమం చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఒకరిద్దరు అన్నలలో 20,000 పెన్షన్ ఇచ్చుకుంటే బాగుంటుంది, 4,000 పెన్షన్ ఇస్తే బాగుంటుందని తప్పనిసరిగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పలే. భవిష్యత్తులో కూడా ఏదైతే మనం మేనిఫెస్టో పెట్టామో అది కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడని ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ముందుకు పోతున్న మాటలో ఈ ప్రభుత్వం ఉందనేటువంటి మాట సందర్భం చెబుతూ ఆనాడు పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏదైనా వచ్చింది గ్రామాల్లో కొంటే ఈరోజు గరీబ్ హఠావో నినాదం కానీ గూడు గుడ్డ నినాదం కానీ పోడు పంపిణీ కానీ ఇంద్రం ఇల్లు కానీ కాంగ్రెస్ పార్టీ టైంలోనే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ టైంలో కండ్లకు కాయలు కాచలు ఎదురు చూసినా పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ హామీ ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ రోజు మనం పేదలకు ఇవ్వబోతున్నాం, పేదలకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. ఇది కూడా ఈరోజు మన ప్రభుత్వం ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు అవునా కాదా మన గుండెల మీద చేతులు వేసుకొని ముందుకు పోయి చెప్పినట్టయితే ప్రజలు మన మాటలు వినడానికి అవకాశం ఉంటుంది. ముందే మనం డీలా పడితే ప్రజలు మనం ఏ విధంగా సమాధానపరుస్తామో ఆలోచన చేయవలసి కోరుతా ఉన్నా. మనం డీలా పడడానికి వీల్లేదు. ఈరోజు మనం అందరం కూడా ఈరోజు మొన్నటి రోజు మీరు పోస్టింగ్ పెట్టినప్పుడు 28 అంశాలు మనం ఈ 15 మాసాల్లో ప్రజలు పేద ప్రజలకు అవసరమైన వాళ్ళకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసుకొని నిన్న భారత్ సమ్మిట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వివిధ రంగాల్లో నిష్ఠాతులను కూడా పిలుచుకున్నాం. రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి చూసిపోయిన సందర్భాన్ని కూడా మీరు గమనించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి దావోస్తో పాటు అమెరికా, జపాన్ వెళ్ళినప్పుడు మొదటి 2-3వ దశ కలుపుకుంటే 2,30,000 కోట్ల పెట్టుబడులు ఈ తెలంగాణ తీసుకొచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు గమనించండి. అదే సూటు బూట్ వేసుకునే కేటీఆర్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు పోతే 10 ఏళ్ళు నిలిపించారు. మీరు తెలుసా? 10 ఏళ్లలో 10,000 కోట్లు దాంట్లో ఉంటుంది, 36,000 కోట్లు తీసుకొచ్చినారు. కానీ మనం 15 మాసాల్లో 2 లక్షల కోట్ల పైచీలకు ఈరోజు మన తెలంగాణ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఫోర్త్ సిటీ తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలలో చర్చ ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మాట సందర్భం చెప్తూ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తూ తూచా తప్పకుండా ముందుకు పోదామన్న మాట సందర్భంగా ఆ రోజు 10 సంవత్సరాలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారి యొక్క సంఖ్య గురించి కొందరు మాట్లాడుతున్నారు, వారి అంకె గురించి కొందరు మాట్లాడుతున్నారు. ఆ సంఖ్యలో అప్పుడు ఎవరు గట్టిగా పోరాటం చేసిన మాట కూడా మాట్లాడే సందర్భం అవన్నీ కూడా అందరి కళ్ళ ముందు మెదలాడుతున్నటువంటి వాళ్ళే. వారందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రాబో రోజుల్లో మనకి ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లో ఒక సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలైతే ఈ అడ్జస్ట్మెంట్ జరిగేది, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతూ ఈ అడ్జస్ట్మెంట్ జరిగేది. ఈ కొద్ది రోజు పెద్ద వర్షం రాగానే అది కూడా వర్షం పడగానే నేను అనుకుంటున్న జూలైలో ఎన్నికలు ఉంటే అవి కూడా జరిగేటువంటి కార్యక్రమంలో అందరికీ సమన్వయం జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా మేము ఎక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేస్తూ మనం అనేక సందర్భాలు అనుకున్నాం. 10 మందిని చెప్పేది మైకులు చెప్పారు, సేవలు చెప్పేది మైకులు చెప్పకూడని. మళ్ళీ అదే జరుగుతుంది. నిన్నటి రోజు రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పింది, మీరు విన్నారు కావచ్చు. ఇవి అన్ని పేపర్లు కూడా పతాక స్థాయిలు వచ్చింది. ఆ విధంగా చేయడం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం మాట్లాడితే వాళ్ళు ఎదుర్కొంటారని చెప్పని ఆ విధానాన్ని ఇక్కడి నుంచైనా మారుద్దాం. ఈ సభలోనే మైక్ ఉంటేనే మాట్లాడాలనుకుంటే కుదిరే పని కాదు. దయచేసి గమనించండి. అనేక సందర్భాల్లో చెప్పినా ఈ రోజు కూడా మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఆ కార్యక్రమం వస్తే నన్ను అన్నారు మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని. వాళ్ళు ఉన్న భావం చెప్పని చెప్పన్నా. కానీ ఆ భావం శృతినిస్తే ఫక్రుద్దీన్ గారు ఈ రోజు మీరు చర్య తీసుకోమన్నా ఉమేష్ అన్న మాటలు తప్పుడు ఈ వాదాన్ని ఖండిస్తున్నా మీరు కూడా స్వయంగా విన్నారు. సంగీత శ్రీనివాస్ కూడా సాక్షి, అది కూడా మీరు లైవ్ లో పెట్టాలని చెప్పండి. ఈ సందర్భంగా ఫక్రుద్దీన్ పీస్ అధ్యక్షుడు ఈ రోజు మీ సమావేశం కాబట్టి మీరు రివ్యూ తీసుకోవాలి. సాక్షిగా సంగీత శ్రీనివాస్ గారు తీసుకోవాలి. నేను కూడా చెప్పేటువంటి మాట. ఎందుకంటే మన కొన్ని అంశాలలో ఈరోజు పార్టీని కూడా తిట్టే కార్యక్రమంలో పార్టీ వేదికను మనం ఎందుకు ఉండాలంటున్నాం. పార్టీని తిడుతూ పార్టీ వేదిక మీద సభలు కాదు, పార్టీ తిట్టు పార్టీలో ముందు పోవడం సభలు కాదు. ఈరోజు ఆవేశం ఉంటే దాంతో పాటు ఆలోచన ఉండాలని చెప్పిన మాట. ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, మన మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మనలో
కానీ మనందరికీ ఒకటే సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఆ ప్రజాస్వామిక వ్యక్తులని ఇష్టానుసారంగా పెట్టే క్రమంలో ఆవేశంలో మనం పార్టీని పెడితే పార్టీ కూడా గుర్తిస్తే దయచేసి ఇక ముందు అలాంటివి పార్టీ వేదికల మీద బహిరంగ వేదికల దగ్గర ఎక్కడ ఎవరు నేను సైతం మాట్లాడిన తప్పే. కాబట్టి భవిష్యత్తులో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీదటువంటి నాయకులకు కానీ వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మీ మధ్యలో మనుషులు ఏమైనా ఉంటే సమయం చెప్పినప్పుడు చెప్పండి, లేదా మీకు అనేక మార్లు చెప్పిన టెక్స్ట్ మెసేజ్ చెప్పినా దాని ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. చెప్తున్నాం, మీరు టెక్స్ట్ మెసేజ్ ఇస్తున్నా దానికి సంబంధించిన కార్యక్రమాలు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీ కార్యకర్తల ఆవేదన కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంతకు పెద్ద ముఖ్యంగా అన్నట్టుగా నా చేతిలో ఉన్నటువంటిది వయసులో చిన్నవాడైన వయసులో పెద్దవారు వారు నాకంటే అవకాశం ఈరోజు మీరందరూ ఇచ్చారు కాబట్టి నా ద్వారా అయ్యేటువంటి పనులు కూడా 100% రోజులు కష్టపడుతున్నా. ఉదయం 8 నుంచి రాత్రి 8:30-9 వరకు కూడా ఆన్లైన్ డ్యూటీ అనేది 12 గంటలు ప్రజల మధ్య ఉంటున్నాం కాబట్టి తప్పనిసరిగా రాజధాని సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చిందన్న హాస్పిటల్ సంబంధించి మీ సిరిసిల్ల ప్రాంతం నుంచి మహేందర్ రెడ్డి కానీ టోనే కానీ సేనే కానీ బాలరెడ్డి కానీ నా దగ్గర మా మండలి పెట్టి అవసరం చెప్పరు కానీ వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా అయ్యో ఇది మా ప్రాంతం కాదనో ఈ మా వాళ్ళు కాదనే ఆలోచన లేదు. అందరికీ సమానంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫలాలందరికీ చెప్పని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వేరే నియోజకవర్గానికి సంబంధించి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నంలో శరవేగంగా మరికొన్ని దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కలుగురు సూరం దగ్గర ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నాయి. అదేవిధంగా లక్షపేట కొండగారు కాలువలు రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక పెద్దలు మాట్లాడినట్టుగా మలక్పేట రిజర్వాయర్ 9వ ప్యాకేజ్ పడవబడ్డదో దాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నాం. 10, 11, 12 ప్యాకేజీ గురించి కూడా మీటింగ్స్ అయినాయి. ఈరోజు ఎల్లారెడ్డిపేటకు మొన్నటి రోజు నుంచి 5-6 ఎకరాల పంట ఎండిపోతున్న వస్తే ఈరోజు ఎడమ కాలువకు 10 సంవత్సరాలు పడబడ్డ మలక్పేట ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చిన కనుక మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నమాట. ఈరోజు ఎల్లారెడ్డికి ఇచ్చినాక నా కోండ్రపేట మండలంలో నాని నియోజకవర్గంలో మనకెందుకు నీళ్ళు ఇస్తున్నామన్నా మీరు కోండ్ర అంటే పోయి చూస్తే 11 కిలోమీటర్లు 10 సంవత్సరాలు దగ్గర 350 మీటర్లు దవ్వలేరు. దాన్ని కూడా క్లియర్ అయ్యడానికి నాకు 120 రోజులు సమయం పట్టింది. ఇప్పుడు క్లియర్ అయింది. బహుశా ఈ 4-5 రోజుల కుండి కాలువ ద్వారా కూడా కోండ్రపేట మండలం వేలాడు కూడా నీళ్లు ఇవ్వబోతున్నాం అన్నమాట సందర్భం చెప్తూ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు సమయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చేనేత కార్మికులకు చేతిన పని కల్పించడానికి ఈరోజు ఇది కార్మిక క్షేత్రం అని చెప్పాలి. ధార్మిక క్షేత్రం పిలువబడేటువంటి సందర్భంగా నేతలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం పాత ప్రభుత్వం పడావెట్టిపోయినటువంటి పాత బకాయిల్ని ఇంచుమించు 300 కోట్ల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లా ఉమ్మడి మంత్రి పెద్ద పున్న ప్రభాకర్ గారు శ్రీరాబాబు సహకారంతో పెద్ద తుమ్మల నాగేశ్వర సహకారంతో ఈరోజు వాళ్ళందరూ కూడా పాత బకాయిలు ఇప్పించడం. బతుకమ్మ చీరలు స్థానంలో చక్కటి చీరలను ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా 1,30,00,000 చీరలు కూడా నేతలకు అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే స్కూళ్ళ యూనిఫామ్ కానీ ఆర్టీసీ యూనిఫామ్ కానీ రైలు సంబంధించింది కూడా నేతలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి నేతలకు భరోసాను కల్పించే సందర్భం. నేతలకు సంబంధించి 1,00,000 లోపల రుణమాఫీ ఇంచుమించు 34 కోట్లు కూడా మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేతలకు భరోసా ఇచ్చేటువంటి సందర్భం, బీమా ఇచ్చే కార్యక్రమం. ఈ విధంగా అనేక సందర్భాల్లో నేతల కోసం కూడా ఎందుకంటే రాజధాని సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అయిపోతామని చెప్పంటారు 10 రోజుల కింద ఆగదని చెప్పిన వాళ్ళకి దానికి అనుగుణంగా ఇటీవలనే మనం బెంగళూరు నుంచి ఒక సంస్థ వస్తే ఈరోజు ప్రత్యక్షంగా 8,000 మందికి పరోక్షంగా 2,000 మందికి కొట్టు మిషన్ల మీద ఉపాధి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. ఈరోజు ఇవన్నీ కూడా రాబో రోజుల్లో కూడా వర్క్ టు ఓనర్ సంబంధించిన దాని కార్యక్రమంలో కూడా వారి కోసం కూడా ప్రయత్నం జరుగుతున్నాయి. తుమ్మల నాగేశ్వర దగ్గర ఒక మీటింగ్ కూడా అయింది. వీళ్ళని తొందరలో ఆ కార్యక్రమం కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతారన్నమాట సందర్భం చెప్తూ నేను రాజన్న ఆలయాల గురించి ఇప్పుడు అన్నట్టుగా అభివృద్ధికి సంబంధించి నిన్ననే నేరుగా ఈ సమావేశానికి రావడం జరుగుతోంది. శ్రీ శృంగేరిపేట అధిపతి తోటి ఇప్పటికీ 2 మార్లు నేను, 1 మారు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇప్పటికి 3 మార్లు, నిన్నటిది 4వ మారు వెళ్ళి తుది నివేదికలు వారికి అందించి ఆదేశాలు తీసుకొని వచ్చినాం. త్వరలోనే దేవాలయ పనులు కూడా జరుగుతుంది. గత ప్రభుత్వం 2015 జూన్ 18 అనుకుంటా ముందు గ్రామాలు డబుల్ బెడ్రూమ్ మాట ఇచ్చినాకనే
ఏటా 100 కోట్లు 500 కోట్లు అభివృద్ధి చేస్తాను అన్నా పైసా. మీరు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడల్లా ఆశతో చూసేవాళ్ళం రాజన్న భక్తులంగా. ఏ ఒక్క బడ్జెట్ లో కూడా అనా పైసా పెట్టలేదు. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని పాదయాత్ర భాగంగా తీసుకుని వచ్చినప్పుడు ముంపు గ్రామాల సమస్య చెప్పినప్పుడు వేరే రాజన్న ఆలయం, అదేవిధంగా మోతుకులపేట సంబంధించి రోడ్డు సంబంధించిన సమస్య కానీ ఈ శ్రీపాద ప్రాజెక్టు అనేది మలక్పేట చెప్పినప్పుడు రాజన్న ఆలయాన్ని తీసుకుని అభిషేకం చేపించినప్పుడు వారి మాట అభివృద్ధి కట్టుబడి ఉందా అన్నారు. ఎక్కడ మనం బడ్జెట్లు పెడతామని అదే అవకాశం అదే రాజన్న అవకాశం ఇచ్చినాక 2024-25 బడ్జెట్ లో 50 కోట్లు పెట్టుకున్నాం. 2024 బడ్జెట్ లో 100 కోట్లు 150 కోట్లతో ఈరోజు అభివృద్ధికి ఈరోజు రూపకల్పన జరిగింది. శృంగేరి పీఠాధిపతి శ్రీ విజయశేఖర్ భారతి గారి అనుమతి కూడా వచ్చేసినాయి కాబట్టి అక్కడ కూడా పనులు జరిగితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూపురేఖలు మారే విధంగా ఇటు కార్మిక ధార్మిక క్షేత్రం అనే పేరుకు ఈరోజు అభివృద్ధి అనేది జరిగేటువంటి క్రమంలో ముందుకు పోతున్న మాట సందర్భంగా ఇంకా మన ప్రాంతాల్లో నీకున్నట్టు మీ అందరూ చెప్తున్నా 10 సంవత్సరాల పడావు పడ్డటువంటి పని చేస్తే బాగుంటుందని ఇక్కడ మీకు అనిపిస్తే చెప్పండి, సవాల్గా తీసుకొని ఆ పని నిధులు మంచి తీసుకొచ్చే విధంగా మీ కష్టపడి మీ పని చేస్తామని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా ఉన్నటువంటి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి రేపు ఈ ఏదైతే కార్యక్రమాలు మనకిచ్చిందో దీన్ని మీరందరూ కూడా అమలు చేసే విధంగా డేట్లను మీకు ఇచ్చే క్రమంలో 30వ తారీఖు లోపల ఈ సమావేశం ముగిసింది. 4వ తారీఖు లోపల ఈ మే 4 నుంచి 10వ తారీఖు లోపల నియోజకవర్గంలో మండల కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరెవరైతే బాగుంటుందో వీరైతే ఏకంగా దరఖాస్తులో పెట్టుకోమన్నారు. కాబట్టి ఎవరెవరికైతే నేను పనిచేస్తానని చెప్పిన భావన కలిగినట్టు వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని ప్రకృతి గారికి అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి ఇవ్వాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాకు ఇచ్చిన ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నటువంటి వారి కనుక వేదిక మీద పెద్దలు మీరు ఇచ్చిన వాటన్నింటిని రూపకల్పన చేసుకొని 1 2 3 1 2 3 4 చేసుకొని పిసిసి అధ్యక్షుడు పంపించి అక్కడి నుంచి ఎవరైతే చురుకైన వారు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్న వారిని ఎంపిక చేసుకునేటువంటి కార్యక్రమం బ్లాక్ అధ్యక్షుడిని అదేవిధంగా మండల అధ్యక్షుడు చేసుకుందన్నమాట సందర్భం చెబుతూ దాని తర్వాత 3వ లెవెల్లో కూడా 13వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల గ్రామానికి సంబంధించిన అధ్యక్షులు కూడా ఎంపిక చేసుకొని చెప్పని కార్యక్రమం చెప్తున్నారు. కాబట్టి అది మండల స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షుల్ని ఎవరైతే బాగుంటుందో అందుకో 1 2 3 పేరు చెప్పినట్టయితే మీ ఇంతకుముందు అనేక సందర్భాలు చెప్పేవాడిని మీకు కూడా ఇక్కడ నా నియోజకవర్గంలో అదే జరిగింది. మీకు మీరు గ్రామ అధ్యక్షులు ఎంపిక చేయడం 1 2 పేర్లు వస్తే ఇక్కడికి వచ్చి మనం కూర్చొని అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే ఒక మండలాన్ని తీసుకొని ఒకరు గ్రామాధ్యక్షుడికి ఇచ్చే విధంగా ఏ విధంగా చేసి ఇప్పుడు కూడా అదే విధంగా చేసే కార్యక్రమం చేద్దాం. వీటన్నింటి కూడా మీ డేట్ ఇచ్చేటువంటి సందర్భం సిరిసిల్లకు సంబంధించి కూడా రమ్మంటే నేను డేట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఫక్రుద్దీన్ గారు కృష్ణారెడ్డి గారు నేను మీ డేట్లు ఏ విధంగా ఇస్తే ఆ మండలానికి సంబంధించి కూర్పు చూసుకొని ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు కూర్చొని మండలాధ్యక్షులు అందరూ ఏర్పడే ఇప్పుడు కొత్త మండల అధ్యక్షులు వచ్చే వరకు మీరే బాధ్యత తీసుకొని సమావేశాలు నిర్వహించాల్సిన బాధ్యత మీరే ఉంది. కాబట్టి మీరు ఇచ్చే సమావేశానికి సంబంధించిన డేట్ తీసుకొని ఆ డేట్లలో మండల సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ మండల సమావేశం ద్వారా మన పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏఐసిసి పిసి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం భవిష్యత్తులో ఏఐసి ఇచ్చినటువంటి సూచనలు మనం పాటిస్తూ ఈరోజు మనకు ఓవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సంబంధించినటువంటి దుష్ప్రచారాన్ని ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ ముందుకు తీసుకుపోయే విధంగా మనం మీ అందరూ కూడా చక్కగా సమన్వయంతో పనిచేయాలని చెప్పిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా నేను మనవి చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమానికి అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. అందరికీ నా నమస్కారం.